వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. దేశంలో విద్యా వ్యవస్థ అసలు ఏ దిశగా వెళ్తుంది? నాడు ఒక వెలుగు వెలిగిన జాతీయ బోర్డులు, పరీక్షల నిర్వహణ సంస్థలు నేడు ఎందుకు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి? మొన్న చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థులను నడి రోడ్డుపై నిలబెట్టింది. ఆ గాయం మానకముందే ఇప్పుడు సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మూల్యాంకనంలో తీవ్రమైన తప్పులు దొర్లాయని, ఓఎస్ఎం విధానంలో లోపాలు ఉన్నాయని స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. రీవాల్యుయేషన్ వేగంగా జరుగుతుందని, విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి చెబుతున్నప్పటికీ అసలు ఇలాంటి తప్పులు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? గతంలో తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల లీకేజీలు, టీఎస్పీఎస్సీ చుట్టూ నడిచిన వివాదాలు నిరుద్యోగులను రోడ్డున పడేసిన విషయం మనకు తెలిసిందే. అక్కడ రీకౌంటింగు, రీవాల్యుయేషన్ కోసం అభ్యర్థులు కోర్టుల చుట్టూ తిరిగారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుంది. అసలు ఈ లోపం ఎక్కడ ఉంది? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పారదర్శక పెరగాల్సింది పోయి లోపాలు ఎందుకు పెరుగుతున్నాయి? జాతీయ విద్యా వ్యవస్థను, తన నాణ్యతను, విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతుందా? ఇది వాళ్ళ మన డిబేట్. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు, మనతో పాటు డిబిఎస్ఏ విద్యార్థి నాయకుడు దర్శన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఏదైతే ఉన్నాయో సిబిఎస్ఈ కానివ్వండి, ఎన్ఐటి కానివ్వండి, ఇలాంటి విద్యా వ్యవస్థలు ఎందుకు ఇప్పుడు పోను వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి? ఎక్కడ అసలు అధికారుల లోపమా, లేకపోతే వ్యవస్థీకృత లోపమా? అసలు ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు అట్లాగే విద్యార్థి నాయకుడు దర్శన్ గారికి, అట్లాగే మిత్రుడు కృష్ణారెడ్డి గారికి, యువ మిత్రుడు రాహుల్ గారికి, మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. గతంలో మరి పరీక్షలు లేవా అంటే, ఆధునిక కాలంలో పరీక్షా విధానాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యన పేపర్ లీకేజీలు తెలంగాణలో కానీ, ముఖ్యంగా యూపీఎస్సీ ఎంత బాగా జరుగుతుంది. అటువంటిది మరి మొన్నటి పరీక్ష చూసాం. నీటి పరీక్ష ఎంత అధ్వానంగా జరిగింది. లక్షలాది మంది భవిష్యత్తును నాశనం చేసింది. మళ్ళీ పరీక్ష కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిలో ఆన్లైన్ స్క్రీనింగ్ ఏదైతుందో, ఆన్ స్క్రీనింగ్ మార్కింగ్ ఏదైతుందో, దానిలో లోపాలు సాక్షాత్తు మంత్రి ఒప్పుకున్నారు. ఇప్పటికే మంత్రి గారి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామాతో పరిష్కారం కావాలి. రాజీనామా అనేది రాజకీయంగా. కానీ నా ఉద్దేశం ఏంటంటే, రాజీనామా కంటే ఇందులో ఏ లోపాలు ఉన్నాయి ఆ లోపాలు పరిహరించే ప్రయత్నం చేయాలంటారు. యాక్చువల్ గా సిబిఎస్ఈ సిలబస్ 12వ తరగతి దాకా చూసుకుని, హై స్కూల్ విద్య లాగానే చూసుకుంటే, దానిలో ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనేది మంచి విప్లవాత్మక చర్య. నేనైతే మొదట్లో వచ్చినప్పుడు అభినందించాను కూడా. ఎందుకంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో మనము పేపర్ పట్టుకొని చూసుకుంటూ కూర్చున్న దానికంటే చాలా మంది పేపర్ పోవచ్చు, లేకపోతే రకరకాలు కావచ్చు. కనుక ఎప్పుడైతే కంప్యూటర్కి ఎక్కించిన తర్వాత దాన్ని చూసుకొని ఆన్ స్క్రీన్ లోనే మార్కింగ్ చేయడం, దాంతో పాటు టోటలింగ్ కూడా అదే చేసుకుంటది. సమయం వృధా కాకుండా ఉంటది. అట్లాగే మనకు మార్కులు ఒకసారి పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ వీళ్ళు వెనకకి తీసుకోలేరు, దిద్దలేరు ఒకసారి పడ్డ తర్వాత. ఆ రకంగా కొంత మనకు ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో మంచి అవకాశాలు ఉంటుండే. విద్య వాళ్ళకు కూడా ఆల్రెడీ చాలా నిబంధనలు ఉన్నాయి. దాని నిబంధనలు చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఓటీపీ నెంబర్ ఇవ్వడము, స్క్రీన్ చూసుకోవడము, వాళ్ళకి లాగిన్ కావడానికి అవకాశాలు, ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో, ఎవరైతే ఆన్సర్ షీట్ దిద్దేవారు ఉంటారో వాళ్ళకి మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం, ఇవన్నీ చాలా ఉంటాయి. అసలు మొదట్లో వాళ్ళు ఆ పేపర్ చూడాలంటేనే 10 నిమిషాలు పడుతుంది ఆన్లైన్ లో. మనకు వాళ్ళు చేసుకున్న తర్వాత ఈజీగా చేసుకోగలుగుతారు. అక్కడనే పొరపాటు జరిగింది అంటున్నాను. అట్లాగే ఈ మధ్యన ఈ మూల్యాంకన విధానంలో కూడా జాతీయ విద్యా విధానం వచ్చిందానికి చాలా మార్పులు వచ్చినాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మొన్నటి చూసుకుంటే చాలా మార్పులు వచ్చినాయి. సరే, దాని మీద కాషాయీకరణ జరిగిందని రకరకాల విమర్శలు ఉన్నా కూడా నేనేమంటున్నానంటే, మూల్యాంకనం ఎప్పుడు కూడా పాఠం మొత్తం అర్థమైతేనే ప్రశ్నలకు జవాబు రాసే పరిస్థితి రావాలంటున్నాను. చిన్న ఉదాహరణ చెప్తాను రహీం గారు. ఇప్పుడు రామాయణం మొత్తం చదివినాక రాముడికి సీత ఏమవుతుందని ఏబిసిడి అని పెట్టి భార్య, చెల్లి, తల్లి, అక్క అని రాసినాం అనుకోండి, ఏదో ఒకటి పెడతాడు. అట్లా కాదు. ఇక్కడ నీటిలో కనుక మైనస్ మార్కులు ఎట్లా ఉంటాయో, ఇక్కడ ఏబిసిడి బదులు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి, వాళ్ళ పాత్ర ఔచిత్యాల గురించి మీరు పరీక్ష పెట్టిన అనుకోండి, ఆటోమేటిక్ గా వాడు మొత్తం రామాయణం చదవాల్సి వస్తుంది. రాముడికి రావణాసురుడికి మధ్యన వ్యక్తిత్వ భేదాలు రాయమంటే రాముడి చదవాల్సి వస్తే, రావణాసురుడిని చదవాల్సి వస్తుంది. అందుకని కొత్త మూల్యాంకన విధానంలో చూస్తే ఎట్లా ఏబిసిడీలు తప్పాయి. కొన్నిసార్లు ఈ రకమైన పరీక్షలు పెట్టడం తప్పదు. కానీ అందులో ఏం చేయొచ్చు అంటే, పరిష్కారాల వైపు పోకుండా సమస్యల వైపు పోతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, సరే ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు శాశ్వతంగా, కేంద్రంలో ప్రభుత్వాలు శాశ్వతంగా అయితే బీజేపీ, లేకుంటే కాంగ్రెస్. అంతకుముందు 60 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు బీజేపీ నడుస్తున్నది. కనుక ఈ పార్టీల కంటే మనం చూసేది ఏంటంటే, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి కనుక పరిష్కారాల మార్గాల వైపు పోవాలంటారు.
దర్శన్ గారికి నాకంటే బాగా తెలుసు, అంటే విద్యార్థిగా ఉన్నాడు కనుక తనకు ఈ పరీక్ష విధానం ఎట్లా ఏం సంగతి. మేము పాతకాలం మనుషులైనా కూడా కొత్త తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ యువత కనుక వాళ్ళు మా భుజాల మీద నిలబడి చూస్తుంటారో మాకన్నా విజన్ ఎక్కువ. నేను ఒక చిన్న పరిష్కారం చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఏబిసిడి పద్ధతితో మనకు ఉన్నదో మైనస్ మార్కులు ఉన్నాయి కదా, అడ్డగోలుగా పెట్టుకుంటూ పోతే మైనస్ మార్కులు పోతే కనుక ఎవరు అడ్డగోలు పెట్టారు నెంబర్ 1. కానీ అందరికీ ఒకే పేపరు కావడం వల్ల ఈ లీక్ కాగానే ఆటోమేటిక్ గా పరీక్షలను రద్దు చేస్తున్నాం. దీనిలో 10th పేపర్లో కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. మనం చూసినాం కదా, ఒక 4 సెట్ల పేపర్లు తయారు చేస్తారు. ఏ సెట్ వస్తుందో తెలియకుండా చేస్తారు. ఆ సెట్ డైరెక్ట్ గా టైం రిలీజ్ చేస్తారు, ఫోన్ వస్తుంది, అది చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు చూస్తున్నాం మనం ఈ పేపర్లు దాచిపెట్టడం అనేది. అట్లా కూడా లీక్ అవుతుంది. అట్లా కాకుండా ఏం చేయొచ్చు అంటే ఆ 4-5 పేపర్లు బెండలు తయారు చేసి అందులో వాటిని జంబ్లింగ్ పద్ధతిలో చేయొచ్చు. అంటే అందరికీ ఒకే పేపర్ కాకుండా 1, 2, 3, 4, 5 మళ్ళీ మన ర్యాండమ్ పద్ధతిలో 6వ వాడికి మొదటి పేపర్ వస్తుంది అనుకోండి. అప్పుడు పక్క వాళ్ళకు ఒక్కరికి ఎవరికి కూడా సేమ్ కన్సర్న్ పేపర్ రాదు. అంటే నకలు కొట్టడానికి కూడా, నకలు మానేకబి అక్కలు రాగిన సామెత గతంలో, నకలు కొట్టడానికి కూడా వీలు లేదు ఆ పేపర్లో. అప్పుడు ఒక సమస్య వచ్చింది. నేను నా పరిష్కారంలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేసింది ఏంటంటే, సార్ సామర్థ్యం అందరితో ఒకటే పరీక్ష చేయాలి కదా, అదే పాఠ్యాంశం కానీ పరీక్ష ప్రశ్నలు వేరుగా ఉంటే జవాబులు రాయలేరు కదా అని. అంటే మనం గైడ్లు చూసే పద్ధతి, బట్టి పట్టే పద్ధతి వల్ల జరుగుతుంది కానీ ఇంకోటి ఏం లేదని చెప్పి ఇంకో పరిష్కారం దీన్ని కూడా చెప్తున్నాను. ఒకవేళ ఒకే పరీక్ష ఒకే ప్రశ్నలు ఉండాలంటే, ఒకే రకమైన ప్రశ్నలు అందరికి ఇవ్వాలంటే ఇప్పుడు నెంబరింగ్ మార్చవచ్చు. అంటే ఒకరికి 1 నెంబర్ల ప్రశ్న వస్తే ఒకటి 10వ నెంబర్లు వస్తుంది. అది అంటే ఏమవుతుంది, నెంబర్లు వేరే అవుతాయి, ప్రశ్నలు అవే అవుతాయి. అప్పుడు కూడా జంబ్లింగ్ చేయొచ్చు కదా. అంటే ఏమవుతుందంటే పేపర్ లీక్ కాగానే మొత్తం అంతా దేశం అంతా రద్దు చేసే బదులు ఎక్కడ పేపర్ లీక్ అయిందో అక్కడ రద్దు చేసే అవకాశం ఉంటుంది మొదటి దాంట్లో. అయితే 2వ దానిలో అది కూడా అవసరం లేదు, అన్ని పేపర్లు అన్ని సమానంగా ఉంటాయి. మన ప్రశ్న పత్రాలు నెంబర్లు తేడా ఉంటాయి కనుక అట్లా కూడా చేయొచ్చు. అంటే మనసుంటే మార్గం ఉంటది. ఈ పరీక్షా విధానంలో జరుగుతున్న పొరపాట్ల పట్ల మంత్రి గారే స్వయంగా తప్పు ఒప్పుకున్నారు కనుక పొరపాటు జరిగిందని. ఓఎస్ఎం విధానం అయితే నేను మంచిది అంటున్నాను. ఓఎస్ఎం విధానంలో చేసే లోపాలు ఏవైతున్నాయో వాటిని పరిహరించే ప్రయత్నం చేయాలి. ఓఎస్ఎం విధానంలో చాలా మందికి నేను ఇవాళ మీరు ఇది ఇచ్చిన తర్వాత నేను నిత్య విద్యార్థిని చూసుకుంటున్నాను. ఇట్లా ఓఎస్ఎం విధానంలో మన ప్రశ్న పత్రాలు ఆన్సర్ షీట్స్ చూసి దిద్దిన ఒక 2-3 ఉపాధ్యాయులతో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే, మాకు బాగానే వస్తుంది సార్, చాలా మందికి ఓఎస్ఎం విధానం తెలుస్తలేదు, దానివల్ల కొంత పొరపాటు జరిగినాయి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది అంటారు. మామూలుగా ఆన్సర్ షీట్ దిద్దే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే అందరికి ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎట్లా చూడాలి మూల్యాంకన, గైడ్ల సమాధానం రాస్తేనే ఇవ్వన్నా, లేకపోతే ఎట్లా చూడాలని మూల్యాంకన విధానాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. ఆన్లైన్ లో కూడా ఈ శిక్షణ ఉన్నది, తీసుకోవచ్చు, కానీ ఎవరు చూస్తలేరు సార్ అంటారు. కనుక ఆన్లైన్ శిక్షణ కంపల్సరీ చేయాలి. పేపర్లు దిద్దే వారికి మార్గదర్శకాలు సులువుగా అర్థమయ్యేటట్టు ఉండాలి, దాని ద్వారా చేయొచ్చు అని. ఇప్పుడు మా మిత్రుడు ఒక ఆయన వీడియో చేశారు, అది కూడా చూసినట్టు. అంటే ఆన్లైన్ పేపర్లు దిద్దే వాళ్ళు, ఆన్లైన్ స్క్రీనింగ్ పేపర్లు దిద్దే వాళ్ళకి ఒక వీడియో తయారు చేసిండు, ఎట్లా చేయొచ్చు, ఏమిటి ఏం కథ అని. అంటే సిబిఎస్ఈలో కూడా ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి నేను స్క్రీన్ షేర్ చేయలేకపోయినా కానీ చాలా పద్ధతులు ఉన్నాయి. ఎట్లా చేయొచ్చు, ఏ రకంగా మూల్యాంకనం చేస్తారు. సిబిఎస్ఈలో కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. అంటే మొత్తం మార్కులకు 100 మార్కులకు 100కు ఒకేసారి పరీక్ష నిర్వహించి క్యాప్సిల్ లాగా మెదడులో ఎక్కించుకుని 3 గంటల్లో 2 గంటల్లో పరీక్ష రాసి వచ్చే బదులు 80 మార్కులకే మా ఎగ్జామ్ పెట్టి 20 మార్కులను మిగతా అసెస్మెంట్ ద్వారా చేసే పరిస్థితి. 10th మార్కులు కూడా అందులో తీసుకుంటాను ఇంటర్మీడియట్ లో. కనుక ఇవన్నీ చూస్తే పద్ధతులు బాగా ఉన్నాయి. ఈ పద్ధతులను ఇంప్లిమెంట్ చేసడానికి సరైన వ్యవస్థను సృష్టించే దగ్గర కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అంటున్నాను. అందుకనే నా కార్ డ్రైవింగ్ రాదనుకోండి, కొత్త కారు తీసుకొచ్చి నాకు ఇచ్చి డ్రైవింగ్ చేయమంటే ఏమైతే నేను చచ్చిపోతే 10 మంది చంపుతా కదా. అందుకని ఇప్పుడు ఈ దిద్దే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఆన్లైన్ స్క్రీనింగ్ లో తప్పుగా, ఆన్ స్క్రీన్ మార్కింగ్ లో తప్పు లేదు, దాన్ని విధానం నిర్ణయించిన వాళ్ళకు ట్రైనింగ్, అది ఎవరైతే దిద్దుతున్నారో వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం సమస్య అంటున్నా నేను. అది ఇస్తే వచ్చేసారి కాదు. అంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుందామా, ఇంట్లో ఎలకలను పరిహరిద్దామా? పరిహరించే క్రమంలో ఎలకలు చంపాలంటే ఇల్లును తగలబెట్టొద్దు. ఎలకల నిర్మూలనకు చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరూ కూడా ఒకేసారి ప్రయత్నం చేయాలి. అట్లానే ఒక రైతు అయితే పొలంలో ఎలకలు ఉన్నాయి ఏం చేస్తాడు, తన పొలంలో మాత్రం ప్రయత్నం చేయడు, పక్క పొలం నుంచి బొరియలు వేసుకొని వస్తుంది. కనుక మొత్తం సామూహిక ఎలకల నిర్మాణ కార్యక్రమం ఎట్లా చేస్తారో నిర్మూలన కార్యక్రమం ఇక్కడ కూడా మనం ఈ స్క్రీనింగ్ పద్ధతిలో ఏదైతే పరీక్ష పద్ధతులున్నాయో దేశం అంతా ఒకే రకమైన మార్పు తీసుకురావాలి. దీనిలో స్పష్టంగా చేయాలి. నీట్ పరీక్ష మీద మాత్రం చాలా అభ్యంతరాలు ఉన్నాయి. తమిళనాడు వాళ్ళు వద్దన్నారు, అయినా సరే గట్టిగా పెట్టిండ్రు. అందుకని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష నిర్వహించినప్పుడు ఇన్ని సమస్యలు రాలేదు. మొత్తం దేశం అంతా ఒకే దేశం ఒకే విధానం వల్ల వచ్చిన సమస్య. దీన్ని పరిష్కరించడానికి మంచి మార్గాలు ఉన్నాయి. వాటిని విద్యావేత్తలతోని, అట్లాగే అకాడమిక్ బాగా అనుభవం ఉన్న వాళ్ళతోని,
ఏ రంగంలో సంస్కరణ ఆ రంగంలో ఉన్న వాళ్ళతో చేస్తే బాగుండేది. ప్రభుత్వం పైన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో చెప్పి చేస్తున్నది. దీనివల్ల కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. అట్లా కాకుండా సలహాలు సూచనలు తీసుకునేటప్పుడు ఆ రంగంలోని ప్రముఖులను ఆ నిపుణులతో సలహాలు తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు రావని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనతో పాటు డిబిఎస్ఏ విద్యార్థి నాయకులు దర్శన్ గారు మనతో పాటు ఉన్నారు. దర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. దర్శన్ గారు, మనకు తెలిసిందే గతంలో కూడా ఇదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రూప్స్ లీకేజ్ కానివ్వండి, టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి వివాదం కానివ్వండి, ఈ విధంగా జరిగినటువంటి అప్పట్లో తెలంగాణలో ఇలాగే నిరుద్యోగుల్ని నడి రోడ్డు నిలబడేశాయో, దానికి సంబంధించినటువంటి ధర్నాలు జరిగినాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తెలంగాణ ట్రెండ్ దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. ఏది నీట్ రూపంలో కానివ్వండి, సిబిఎస్ఈ రూపంలో కానివ్వండి, ఇది ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? ఒక విద్యార్థి నాయకుడిగా అసలు ఎక్కడ, అంటే వ్యవస్థాగత లోపమా, అసలు ఏం జరుగుతుంది, ఏమంటారు ఒక విద్యార్థి నాయకుడిగా మీరు? సార్, ఈ సందర్భంగా ఈ పేపర్ లీకేజ్, నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ 10+2 పేపర్ లీకేజ్ కావచ్చు, దీనికి ప్రధానమైన కారణం ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వంగా నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాము. మోడీ ప్రభుత్వము. ఈ మోడీ ప్రభుత్వము అంటే దేశాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. అంటే ఒక పేపర్నే రక్షించలేనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము దేశాన్ని ఏం రక్షిస్తుంది అనేటువంటి చర్చ దేశంలో మేధావుల మధ్య, విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా సార్ నేను అంటున్నా, మన ఛానల్ ద్వారా అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు దేశాన్ని నాశనం చేయాలంటే ఈ దేశం మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు సార్. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. మోడీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, ఈ సందర్భంగా అడుగుతున్నా, ఒక పిహెచ్డి స్కాలర్ గా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఈ సందర్భంగా అడుగుతున్నా ఏంటంటే, మోడీ గారికి చిత్తశుద్ధి లేదండి. ఈ సందర్భంగా అడుగుతున్నా, మోడీ గారికి చిత్తశుద్ధి లేదు, బాధ్యత లేదు. ఎందుకు చిత్తశుద్ధి లేదు, ఎందుకు బాధ్యత లేదు అంటే కనీసమైనటువంటి అవగాహన లేదు. ఎట్లా అవగాహన లేదు అని మీరు ఒకవేళ నన్ను అడిగితే నేను ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు నీట్ పరీక్ష 2024లో కూడా పేపర్ లీకేజ్ అయ్యిందండి. 2024లో పేపర్ లీకేజ్ అయినప్పుడు అప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చట్టం తీసుకొచ్చి ఇట్లా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఇట్లాంటివి లీకేజ్ కాకుండా తీసుకుంటామని గతంలో చెప్పింది 2024లో. మరి 2 సంవత్సరాలు అయినా కూడా ఈ 2026లో మళ్ళీ కూడా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలని, వాళ్ళ తల్లిదండ్రుల ఆశల్ని అడియాశలు చేస్తూ వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం ఈ రోజు మోడీ ప్రభుత్వం చేయడం అంటే, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఒక రీసెర్చ్ సర్వే ఏం చెప్తా ఉన్నానంటే, దేశంలో ఈ 7 ఏళ్ల నుంచి ఎన్ని పరీక్షలు లీకేజ్ అయినాయి అని అంటే సార్ 70 పరీక్షలు లీకేజ్ అయినాయి అనేటువంటి విషయం ఒక సర్వే చెప్తా ఉన్నది. ఇందులో 1,70,000,000 మంది విద్యార్థులు ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటువంటిది ఒక సర్వే చెప్తా ఉన్నది. ఈ సందర్భంగా నేను అంటా ఉన్నాను, ఈ 7 ఏళ్ల నుంచి ఈ 70 పరీక్షలు లీకేజ్ అయినాయి కదా అంటే, ఒక టీచర్లు కావాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వ డాక్టర్లు కావాల్సినటువంటి వాళ్ళు, ఇంజనీర్స్ కావాల్సినటువంటి వాళ్ళు, గ్రూప్స్ కావాల్సినటువంటి వాళ్ళు, ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే ఈ 70 పరీక్షలు మొత్తం కూడా లీకేజ్ అంటే నిరుద్యోగులుగా ఎవరు ఎట్లా పడతారండి? నేను అంటున్నా ఈ సందర్భంగా, ఈ ప్రభుత్వము పారదర్శకంగా పరీక్షలు పెట్టలేదు కాబట్టి నిరుద్యోగత పెరుగుతా ఉన్నది. నేను అడుగుతున్నా మన ఛానల్ ద్వారా, మీకు తెలుసు అనుకుంటా, ఇక్కడ మేధావులు ఉన్నారు సారు, మన రామ్మోహన్ రావు సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటున్నా, పివి కులకర్ణి ఎవరండి? పివి కులకర్ణి ఎన్టీఏలో నీట్ పరీక్షను తయారు చేసినటువంటి ఆ ప్యానల్ లో ఒక మెంబర్ అండి. పివి కులకర్ణి గారు ఒక లెక్చరర్, ఆయన రిటైర్డ్ లెక్చరర్ పివి కులకర్ణి గారు. అంటే పివి కులకర్ణి గారు ఈ నీట్ పరీక్షను తయారు చేసినటువంటి ప్యానల్లో తను కూడా ఒక సభ్యుడు. అతను ఏం చేసిండు, మనీషా అనేటువంటి ఒక బ్యూటీ పార్లర్ కు సంబంధించినటువంటి ఆమెతోటి ఒప్పందం చేసుకొని ధనుంజయ్ అనేటువంటి వ్యక్తికి పేపర్ అమ్మడం, ధనుంజయ్ నుంచి నాసిక్ చెందినటువంటి ఒక వ్యక్తికి శుభం కైనార్ అనేటువంటి ఒక వ్యక్తికి 10 లక్షలకు పేపర్ అమ్మడం. అతను ఏం చేసిండు అంటే హర్యానాకు చెందినటువంటి యశ్ యాదవ్ కు 15 లక్షలకు పేపర్ నమ్మడం. ఆయన ఏం చేసిండు, యశ్ యాదవ్ అనేటువంటి అతను బీజేపీకి చెందినటువంటి
బీజేపీకి చెందినటువంటి దినేష్ అనేటటువంటి వ్యక్తికి మళ్ళీ 10 లక్షలకు పేపర్ అమ్మిండు. బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి. నేను అంటున్నా, పేపర్ తయారు చేసినటువంటి పివి కులకర్ణి అనేటువంటి వ్యక్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బోర్డులో ఆ లెక్చరరే ఈ పరీక్ష పేపర్ లీకేజ్ కి ప్రధానమైన కారణమయ్యిండు. నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఎవరి పరిధిలో ఉంటదండి? కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటది, అంటే కేంద్ర విద్యాశాఖ పరిధిలోనే ఉంటది. మరి కేంద్ర విద్యాశాఖ పరిధి బాధ్యతలు ఎవరిని? ధర్మేంద్ర ప్రధాన్ గారు, అతను కేంద్ర మంత్రిగా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ముఖ్యంగా ఆయనకు చిత్తశుద్ధి లేదండి. ఆయనను 2024లోనే రిజైన్ చేయాల్సిన బాధ్యత, అంటే రాజీనామా చేయాల్సి ఉండే, చేయలేదు. సరే, ఆయన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఏదైతే సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో ఓఎస్ఎం లో అనేక లోపాలు ఉన్నాయి, మీకు తెలుసు అంటున్నా. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో గ్లోబరీన్ అనేటువంటి సంస్థ నిర్లక్ష్యం వల్ల 23 మంది విద్యార్థులు చనిపోయారండి, లోపాలు చేయబడికి. ఇప్పుడు గ్లోబరీన్ సంస్థ ఏం చేస్తుందంటే పేరు మార్చుకొని వచ్చింది. కోఎంట్ అనేటువంటి ఒక సంస్థ పేరు గ్లోబరీన్ బదులు ఇంకో సంస్థ పేరు పెట్టుకొని వచ్చింది. ఇట్లా పేరు పెట్టుకొని వచ్చి ఎంతమంది? 17 లక్షల మంది విద్యార్థులను ఈ రోజు రోడ్ల మీదకి వేసిందండి. నేను అంటున్నా ఈ సందర్భంగా, చిత్తశుద్ధి ఏది? ధర్మేంద్ర ప్రధాన్ గారికి, బీజేపీ నాయకుడైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను ఒక ఓయూ విద్యార్థిగా అడుగుతున్నా, మీరు గతంలో గ్లోబరీన్ సంస్థ చేసిన తప్పుల వల్లనే 22 మంది విద్యార్థులు చచ్చిపోయారని 2019లో మీకు తెలియదా అండి? మళ్ళీ కూడా ఒక అవినీతి సంస్థ అయినటువంటి కోయంటెక్ అనేటువంటి ఒక సంస్థకు మీరు మూల్యాంకరణ చేసేందుకు ఎట్లు ఇస్తారండి మీరు ఆ పరీక్ష పత్రాలను? ఇది పెద్ద చర్చ జరుగుతుంది. ఇంకొక చర్చ ఏం జరుగుతున్నదంటే, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఈ సందర్భంగా ఏంటంటే, ముఖ్యంగా ప్రతి సంవత్సరం నేను అడుగుతున్న ఈ సందర్భంగా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల బతుకుల్ని, నేను అంటున్నా, అయ్యా మోడీ గారు, మీరు దేశాన్ని ఏం రక్షిస్తారు? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు వేయాల్సిన అవసరం లేదు. దేశం మీద విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం మోడీ చేస్తున్నాడు. నీకు మోడీ గారు, నీకంత చిత్తశుద్ధి ఉంటే మీరు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమనండి. అదే విధంగా మూల్యాంకనాల విషయంలో పారదర్శకత వచ్చేటట్లు చేయమనండి. పేపర్ లీకేజ్ మీద ఒక చట్టం తీయమనండి. అరే, ఇలా రాజకీయ జోక్యం ఎందుకు అంటున్నాను ఈ సందర్భంగా. కాబట్టి నేను అంటున్నా ఈ సందర్భంగా, గతంలో కూడా టీఎస్పీఎస్సీ విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసింది. కాంగ్రెస్ గారు, దర్శన్ గారు, టిఆర్ఎస్ దర్శన్ గారు మళ్ళీ విద్యార్థుల ఓట్లేమో రావాలంటున్నారు సార్. దర్శన్ గారు మళ్ళీ మాట్లాడారు. చాలా మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి మెసేజ్ నలుగురికి తెలియాలంటే మీరు ఈసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలోపు కొంచెం టెక్నికల్గా సెట్ చేసుకోండి. అసలు మీ స్క్రీన్లో మీ ఫేస్ కనబట్ల, మొత్తం డిమ్కి బ్లాక్ అయిపోయింది. చాలా మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ వెళ్ళాలి పబ్లిక్లోకి. మీరు ఒకసారి స్క్రీన్ సెట్ చేసుకోండి. ఓకే, రైట్. కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు మీట్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, మొన్నటికి మొన్న తెలుసు నీటి ఎంతటి వివాదాస్పదమైందో, దేశ స్థాయిలో ఎంతటి ఘోరమైనటువంటి విద్యార్థులు ఏ స్థితికి, మానసిక స్థితికి గురయ్యారో, ఎంతమంది రోడ్డున పడ్డారో, ఆ టెన్షన్ భరించలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు చూస్తే సిబిఎస్ఈ 12వ తరగతికి సంబంధించినటువంటి మూల్యాంకన విషయంలో జరిగిన పొరపాటు, సరే స్వయంగా కేంద్ర మంత్రి ఒప్పుకున్నాడా లేదా అని అన్నీ చూస్తే, అసలు జాతీయ స్థాయిలో ఈ విధంగా బోర్డుల విశ్వసనీయతని కోల్పోవటం అనేది ఎంత దారుణం అండి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఏమంటారు? ఇంతగా దిగజారిపోతుంటే విశ్వసనీయతని జాతీయ స్థాయిలో ఈ బోర్డులన్నీ కూడా, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఏమంటారు దీని గురించి? సరే, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు బక్రీద్ శుభాకాంక్షలు సార్. అలాగే తెలంగాణలో ఉన్న మైనార్టీ సోదరీమణులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇది విద్యా వ్యవస్థ అనేది మనము చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎవరము ఏది అనుకున్నా, ఎవరిని ఏ పార్టీని ఎవరమన్నా కానీ దాని మీద విద్యా వ్యవస్థ ప్రమాణాలు పెంచాలన్న ఆలోచన కానీ, దాన్ని బాగుపరచాలన్న విధానంలో తీసుకురావాలనేది ఏ పార్టీకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు విద్యను ఎప్పుడైతే వ్యాపారం చేసిందో ఆనాడే విద్యా ప్రమాణాలు అనేది పూర్తిగా దిగజారిపోయినాయి.
దాన్ని ఎవరు డబ్బు పెట్టి కొనుక్కుంటే వాళ్ళకే అన్నట్లయింది. కానీ తెలివి ఉన్న వాళ్లకు, సంస్కారం ఉన్న వాళ్లకు, కష్టపడి తెలివితోటి ఇదేద్దామన్న వాళ్లకు ఇది కావట్లేదు. ఎంత పెద్ద కాలేజీలో చదివామన్నదే చూస్తున్నారు. ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే దగ్గర కూడా ఏ కాలేజీలో చదివితే ఉద్యోగాలు వస్తున్నాయని చూస్తున్నాడు, కానీ ఎంత చదివితే ఉద్యోగాలు వస్తున్నాయి అనేది లేదు. ఇప్పుడు మనము ఇందాక ఈ ఓయూ నాయకులు చెప్పిన దాంట్లో నేను విభేదించేది ఏంది లేదు, కానీ కేంద్ర ప్రభుత్వాలు అనేది మాట్లాడాలి. ఒక పార్టీకి ప్రభుత్వానికి అంటగట్టి ఇది రాజకీయంగా మాట్లాడే విధానంగా ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వంలో గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఆ విధానపరమైన నిర్ణయాలను మాట్లాడాలి. కానీ ఓన్లీ ఒక పార్టీని టార్గెట్ చేసినట్టు, ఒక మంత్రిని టార్గెట్ చేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్గా కాదు. అక్కడ తప్పు జరిగింది, తప్పులకు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది అధికారులా లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, కేంద్ర మంత్రి అనేది మాట్లాడాలి. కానీ మోడీ గారినో లేదంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారినో ఓన్లీ వాళ్ళిద్దరినే దోషులు చేయడం కాకుండా తప్పెక్కడ జరిగింది ఆ దోషులను శిక్షించాలి. వాళ్ళని శిక్షించలేని పరిస్థితిలో ఉంటే గనక కేంద్ర మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనే విధంగా మాట్లాడాలి. కానీ ఇది తను పొలిటికల్ గా అనుకుంటేనే పొలిటికలైజ్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ గా లేదు. ఇంకొక అంశం సార్, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి సార్. సూక్ష్మంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లలు రాస్తున్న ఎగ్జాములు ఏంటంటే 10 నుంచి 15 ఎగ్జాములు రాస్తున్నారు. వాటికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నా పాపనే మొన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను ఇప్పటికే దాకా ఒక 12 ఎగ్జాములకు తీసుకుపోయినా. ఒక ఏంది ఎంసెట్ అంటున్నారు, జేఈ అంటున్నారు, జేఈ మెయిన్స్ అంటున్నారు, దాంట్లోనే మళ్ళా జేఈలోనే మళ్ళా బీఆర్కు కలిపితే మళ్ళీ బీఆర్కు సపరేట్ అంటున్నారు, సియుఈటి అంటున్నారు, నైజర్ అంటున్నారు, ఐజర్ అంటున్నారు, నాటా అంటున్నారు. ఇవన్నిటిని కాకుండా మళ్ళా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీ ఎట్లయిందంటే వాళ్ళు సీటు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, అందులో ఉన్న డిమాండ్ లేదు. అందులో సీటు కావాలంటే మీరు ఒక టెస్ట్ రాయాలంటున్నారు. ఆ టెస్ట్ కు 2000 రూపాయల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ రోజు మేము ఒక 20 కాలేజీలకు కట్టాం. నాకేం లేదు సార్, ఫీజులే అది ఏ దానికి పనికి రాకపోయినా ఒక 60-70 వేల రూపాయలు ఈ ఎగ్జామ్ కే కట్టా. ఈ 20 ఎగ్జామ్లకు పిల్లల్ని 20 రోజులు వాళ్ళు ఏది రాయనో టోటల్ కన్ఫ్యూజ్, దేంట్లో పోవన్నో అర్థమవుతలేదు. సియుటి రాయనా, నైజర్ రాయనా, ఐఏసిసి రాయనా, నాటా రాయనా, ఈ కాలేజీలో ఏది రాయనా, ఏది రాయాలి అంటే ఒక యూనిక్ పాలసీలో పెట్టి ఒక విద్యా వ్యవస్థను తీసుకెళ్లాలి. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న సబ్జెక్టు దాంట్లో ఇస్తలేరు, దాంట్లో ఉన్న దీంట్లోకి ఇస్తలేరు. పిల్లలపై టెన్షన్ పెడుతున్నారు. పిల్లల్ని పెడితే వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతున్నారు తెలుసా సార్. ఒక ఎగ్జామ్ లో నేను ఎన్నిసార్లు చూస్తుంటా, పాప ఎగ్జామ్ రాగానే ప్రాపర్ గా రాయకపోతే ఆమె నెక్స్ట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ కాలేకపోతుంది, మానసికంగా కుంగిపోతున్నారు, రాలేదు. ఇంతగానము ఇన్ని ఎగ్జాములు పెట్టి ఇంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దీని మీద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి క్షుణ్ణంగా దీని వేదాలతో మాట్లాడతారా? బయట దేశాలలో విద్యా వ్యవస్థ ఎట్లుంది, మనం కూడా ప్రమాణాలు పెంచాలనేది మాట్లాడుకుందాం. ఎంతసేపు మన గొప్పలు మనము మన జబ్బలు మనమే జరుచుకుంటే కూర్చుంటే కనుక పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక దాంట్లో ర్యాంకులు రాకపోతే తల్లిదండ్రులు పడే వేదన కానీ, లక్షల లక్షలు ఇంటర్మీడియట్ లో ఫీజులు కట్టితే ఆడు సెప్టెంబర్ స్టార్ట్ అయ్యేదే జూలైలో, జూన్ అంతా అడ్మిషన్ తీసుకుంటున్నారు, జూలైలో స్టార్ట్ అవుతున్నాయి, అక్టోబర్ కల్లా సిలబస్ అయిపోయింది అంటున్నారు, ప్రిపరేషన్ అంటున్నారు. అది ఏం ప్రిపరేషన్ ఇస్తున్నారు? ఏం సబ్జెక్టు చెప్తున్నారు? ఇంటర్మీడియట్ కాలేజీలలో ఇట్లా ఎక్కడైనా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో వ్యాపారం చేయడం తోటి ఈ యొక్క అవకతవకలకు కానీ విద్యా ప్రమాణాలు పడిపోయి ఓన్లీ ధనార్జన గురించే పనిచేస్తున్న కాలేజీలు ఉన్నంత కాలము విద్యా వ్యవస్థ బాగుపడది. ఎవరు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా జరిగేది లేదు. దాని మీద పూర్తి స్థాయిలో నియంత్రణ అనేది ఉండాలి. ఎవరికి కూడా ఫీజుల నియంత్రణ ఉండాలి. భవిష్యత్తు వాళ్ళకి ఏదైతే ఒక లైసెన్స్ ఇచ్చేటప్పుడు, ఒక కాలేజీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అయితే ఏ ప్రమాణాలు ఇట్లా ఇది చేశారో ఆ ప్రమాణాలను నోటీస్ బోర్డులో పెట్టేటట్టు ఉండాలి. ప్రతిదీ కూడా ఫీజులు ఏ కాలేజీకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫీజు వసూలు చేస్తున్నారు. ఆడ పోయి నేనే ఒక పేరెంట్ గా చూస్తున్నాను, నా పక్కకున్న
పర్సన్ ప్రాపర్ గా మాట్లాడకపోతే వాడికి ఎన్ని అంటే చెప్తున్నారు. వాడు ఇంటర్మీడియట్ లో 60% అంటే వచ్చిందంటే లేదండి మీకు సీట్ రాదండి, ఒక 10 లక్షలు కడితేనే మీకు సీట్ అనే అంటే ఒక కాలేజీలో ఒక విధానం ఉండాలి కదా. అంటే చదువు అందరికి ఒకేలాగా చెప్తున్నారు కదా, ఒకటే టీచర్ చెప్తున్నాడు, ఒకటే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఫీజులో వేరియేషన్ ఎందుకు జరుగుతుంది? నీకు ఇంటర్మీడియట్ లో మీ పిల్లలకు తక్కువ వచ్చినాయండి, మీకు ఫీజు ఇంత కడితేనే మీకు సీట్ ఇస్తాము. ఇది ఏంది? ఇంత వ్యాపారం చేయడం ఏంది? మా కూరగాయలు కొనుక్కోవడం చాలా మేలండి. బీటెక్ సీట్లు కానీ ఇంకే సీట్లు కానీ కొనుక్కోవాలంటే బేరం కంటే ఎక్కువ మనిషిని బట్టి అమ్మేలాగా విద్యా వ్యవస్థలో సీట్లు తయారైతే ఇక దీన్ని బాగుపరిచేది ఎవరు? దీని గురించి ఆలోచన చేసేది ఎవరు? దీని గురించి అంతటికి ఒకటేసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద సరి అయిన తప్పులు అనేవి జరిగినాయి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక మనము విద్యా ప్రమాణాల గురించి మాట్లాడినాము. ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ అనేది దాన్ని వాల్యుయేషన్ కూడా దాంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతున్నది కూడా సరే. దీనిలో ఏంటంటే గిన్ని పేపర్లు ఒక రోజు గిన్ని పేపర్లు దిద్దితే పేపర్ గింత అని ఇస్తే వాళ్ళు అర్ధగంటలో దిద్దేస్తున్నారు, అరగంటలో దిద్దేస్తున్నారు. ఆ ఒక్క పేపర్ ఆన్సర్ కరెక్ట్ రాసిండా లేదా ఏంది అనేది మానిటరింగ్ లేదు. ఆ పేపర్ కనుక దిద్దకపోతే ఆ పేపర్ వాల్యుయేషన్ చేసిన పర్సన్ కు పనిష్మెంట్ అనేది లేనప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు 50 పేపర్లు దిద్దాలి, నీకు ఈ అమౌంట్ గింత ఇస్తాము. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఇచ్చి కొన్ని ఇది చేస్తున్నారు. వీటన్నిటితోటి పేపర్ వాల్యుయేషన్ లో కానీ పేపర్ ప్రిపరేషన్ లో కానీ పేపర్లో ఎన్ని తప్పులు దొరికిన తర్వాత ఎవరైతే ఆ పేపర్ ను తయారు చేశారో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కేంద్రం నిందించడానికంటే ముందు కూడా విద్యార్థులు కానీ నేను ఒకటే చెప్తున్నా, వారు చేయలేనప్పుడు విద్యార్థులు కానీ నేను కూడా దర్శన్ గారు గుర్తుంచుకోవాలి, నేను కూడా ఒక కాలేజీ ప్రెసిడెంట్ ఇప్పుడు కాదు 92లోనే కర్నూలులో పోయి ఫ్యాక్షన్ ఉన్న దగ్గర స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ లో గెలిచి కాలేజీ ప్రెసిడెంట్ గా చేసినాను. ప్రభుత్వాలు పట్టించుకున్నాడు, ప్రభుత్వాలు లొంగన్నాడు. ఒక విద్యార్థి నాయకులుగా మీరు కోర్టులకు వెళ్తారా, ధర్నాలు రాస్తారోకోలు పొలిటికలైజ్ కాదు. దీనికి మనం మార్గాలు ఎన్నుకొని సక్రమమైన మార్గాల్లో పనిచేసే విధంగా కూడా విద్యార్థుల విద్యార్థుల యూనియన్లు ఎందుకున్నాయంటే మనమే ఒక పని చేయాల్సింది ఏంటంటే కాలేజీలో వచ్చే సమస్యనే కాదు ప్రభుత్వాలు చేసే సమస్యను కూడా మనము ముందుకు తీసుకెళ్ళండి. నేను ప్రభుత్వం తప్పు చేయలేదు, ఇక్కడ జరగలేదని నేను అన్నట్లే. దీనికి మీరే స్టూడెంటే భవిష్యత్తు. నేను మన కృష్ణారెడ్డి సార్ ప్రత్యేకంగా అంటే మీరు విద్యార్థుల మీద విద్యార్థి సంఘాల మీద బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా మేము అంటున్నది ఏంటంటే సార్ మేము ఏమంటున్నామంటే మీ అనుభవానికి మీ వయసుకు మీ దర్శన్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఓకే కృష్ణారెడ్డి గారు, ఓకేనండి. కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా, ఎందుకంటే ఆల్రెడీ మీ పాప ఏదో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇంత ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా దోపిడీ గురించి చాలా చక్కగా చెప్పారు. దాంతోపాటు ఈ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. వీటన్నిటి గురించి మళ్ళీ మనం బండారు రామ్మోహన్ దగ్గరికి వెళ్ళి విశ్లేషణ అడుగుదాం. ఈలోపు మనం రాహుల్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత బండారు రామ్మోహన్ దగ్గరికి వెళ్దాం. రాహుల్ గారు కాంగ్రెస్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రాహుల్ గారు, ఒక పక్క విద్యార్థుల భవిష్యత్తు ఈ విధంగా రోడ్డున పడతా ఉంటే ఇలాంటి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా ఈ సమయంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పాత్ర కేవలం విమర్శలు, నిరసనలు, లేకపోతే మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం పరిమితమా, అయితే జాతీయ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేటువంటి రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? సార్ ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి మెగా వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు సార్, జరుగుతూనే ఉన్నది. కొత్తగా చెప్పడం అంటూ ఏం లేదు, బీజేపీ వాళ్ళకి తెలియదు అంటూ ఏం లేదు. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఈరోజు కేంద్ర మంత్రి గారు కూడా, ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా స్వయంగా ఒప్పుకున్నట్టు మనకి మీడియా ద్వారా కూడా తెలుస్తూనే ఉన్నది. ఈ రోజు ఒక్కరు చేసిన తప్పు బీజేపీ నాయకులు ఓవరాల్ గా చేసినట్టే. అంటే నాట్ ఓన్లీ నేను బీజేపీ పార్టీని అంటలేను, ఈవెన్ ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ అయినా రేపు స్టేట్ లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక్క వ్యక్తి చేసిన దానికి కూడా పార్టీ అందరు ఉత్తరాన్ని సహజంగా మనకు అందరు తెలుసు. రాజకీయాలకు విమర్శించుకోవడం, ప్రత్యర్థుల మీద, అధికార పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ పోరాటం జరుగుతుంది, అది సహజంగా జరుగుతుంది. కానీ జరగడం వేరే, వీళ్ళు కావాల్సుకోని తప్పు చేయడం వేరే సార్. ఎందుకంటే నేను ఒక విద్యార్థిగా ఉండి ఒక విద్యార్థి దశ నుంచి మేము వచ్చి కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఈరోజు సిబిఎస్ దాంట్లో కూడా
తలెత్తి ఈ విధంగా తీసుకొచ్చే విధంగా చేస్తారంటే అసలు చాలా సిగ్గుచెట్టు. రోజు రోజు అసలు జనరేషన్ కి ఫ్యూచర్ కి చెప్పుకోవడానికి సరే పార్టీలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి పోతుంటాయి, కానీ విద్య అనేది మనకు పునాది. ఎందుకంటే లైఫ్, ఆ లైఫ్ కోసం మనం అందరం నిరంతరం శ్రమిస్తాం. ఎంత ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి ఉండాలంటారు కదా. అంటే ఎంత చదువుకున్నా కానీ అంత నాలెడ్జ్ లేనట్టు అయిపోతుంది సార్ వ్యవస్థ. ఎందుకంటే ఈ మొన్న నీట్ చూస్తే వాళ్ళు ఎలాంటి బీజేపీ నుంచి స్పందన లేదు. ఈ రోజు సిబిఎస్ చూస్తే, ఈ రోజు ఇంటర్ గురించి చూస్తే, సిబిఎస్ గురించి చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. అసలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ప్రభుత్వానికి అసలు చాతన అవుతుందా అయితలేదా? ఎందుకంటే చాలా విమర్శలు చేస్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు విమర్శలు చేస్తుంటారు. సరే విమర్శలకు సమాధానం చెప్పట్లేదు, సమాధానం చెప్పకుండా కానీ సరిదిద్దుకునేటట్టు ఉన్నారు కదా సార్. మొన్న కాలే అది 20 రోజులు కాలే నీట్ పేపర్ లీక్ అయ్యి, ఈ రోజు మళ్ళీ ఇదే రేపుతా ఉన్నాను సార్. కొంచెం అన్న అనిపించాలి, వాళ్ళ అంతరాత్మకి అనిపించాలి. మోడీ గారు ఏం చేస్తారు, కేంద్ర మంత్రులు ఏం చేస్తారు, వాళ్ళ ఎంపీలు ఏం చేస్తారు, పార్లమెంట్ లో మాట్లాడుతారు, కానీ విద్యార్థుల మీద అసలు వ్యవస్థ మీద అసలు కాన్సన్ట్రేట్ వాళ్ళకి లేదు సార్. చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కృష్ణ గారు అంటే తప్పు అనుకోదు, ఎందుకంటే సరే మీ పార్టీగా అవసరం ఉండేది అంటే బాధ అనుకోదు. ఎందుకంటే నేను అనేదాంట్లో, ఎందుకంటే ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినాం, విద్య మీద కొట్టదు అన్న మెయిన్ పాయింట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే విద్య మీద కొట్టదు. ఎందుకంటే ప్రభుత్వాలు మా పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన భవిష్యత్తు కానీ ఎవరైనా ఎవరైనా కానీ విద్య మీద మాత్రం కొట్టదు. ఆ భారం ఎందుకంటే రాజకీయంగా చూసుకోవాలి, ఇంకేదైనా ఉంటే చూసుకోవాలి, ఇంకేదైనా చేయాలని ఈ వ్యవస్థ ఎట్లయిపోతుందండి సార్. ఈ రోజు ఏది చేయాలన్నా ఒక చదువు ఉండాలి. ఆ చదివే ఈ రోజు మనకి రాను జనరేషన్ విద్యార్థులకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఒకటి లీక్ అవుడు, కోట్ల చుట్టూగా తిరగడం, వాళ్ళు చెట్టు కింద కూర్చొని చదవడం కూడా వాళ్ళకి అట్లాంటి చదువు కూడా ఈ రోజు ఆ పేపర్ లీక్ అవ్వడము, ఏదో ఒక లోపం రావడం, వాళ్ళకి ఏమైతుంటే చదవలేకపోతారు, మానసికంగా కుంగిపోతారు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మేల్కొని, మొన్ననే చెప్పినాం, ఇక మేల్కోరి బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని చక్కదిద్దాలి, దీన్ని సర్జ్ చేయాలి. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎప్పుడు జరగదు. అంతకుముందు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. మొన్న నీట్ జరిగింది, రేపు 10th పేపర్ జరుగుతుంది, ఇంటర్ పేపర్ జరుగుతుంది, ఇంటర్ పేపర్ ఈ రోజు జరిగింది. సో ఇలాంటి కారణాలు కూడా రావద్దు. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి కావాలి, ఒక్కరికో ఇద్దరికో సొంతం కాదు, రాజకీయ నాయకులకు సొంతం కాదు, పార్టీలకు సొంతం కాదు, అందరికీ సరి సమానం. విద్య అనేది ఎవరు కొనలేరు, ఎవరు అమ్మలేరు అని చిన్నప్పటి నుంచి మన ఉపాధ్యాయులు చెప్తూనే ఉంటారు, టీచర్ ప్రతి ఒక్క స్కూళ్ళలో చెప్తుంటారు. కాబట్టి సో దాని మీద రాజకీయాలు చేయొద్దు, విద్యార్థుల మీద కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నా ఒక రిక్వెస్ట్, నా ఒక డిమాండ్ సార్. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎటు పోతుంది, భారతదేశం రోజుకింత అప్డేట్ అవుతున్న కొద్దికి, మీరు అన్నట్టు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దికి మనం బ్యాక్ అయిపోతున్నాం. ఇతర దేశాలు చూస్తుంటే ముందుకు పోతున్నాయి. మనం మన దేశానికి వచ్చి చదువుకోవాలని అంత విద్యా వ్యవస్థ మనం తీసుకురావాలి. ఈ రోజు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రులైనా మనం ఇతర దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి వచ్చింది, ఇతర దేశాలకు పోయి జాబులు వేసే పరిస్థితులు వచ్చినాయి. మన దగ్గర మనం జాబులు వేసుకొని మన దగ్గర మనం చదువుకుంటే మనకి ఇంతకన్నా మించిందేమో సార్. పుట్టిన నేల మీద మనం రుణపడి ఉండాలి. ఎక్కడో చదువుకున్నది అది కాదు కదా సార్. అట్లాంటి టెక్నాలజీ మన దగ్గర ఎందుకు సృష్టించలేం? సరే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నది, కానీ విద్య ఈ రోజుకి ఇంత డౌన్ అయిపోతుంది. ఇలాంటి లీకేజీలు, ఇలాంటి సమస్యలు వస్తుంటే విద్యార్థులు నిరాశ పడుతుంది సార్. మా ఆవేదన ఎప్పుడు మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు నిరాశ పడితే రేపు భవిష్యత్తుకి పునాది ఉండదు. విద్యనే కదా సార్, టెక్నాలజీ అంటే విద్యార్థి. సో అందుకనే ఫ్యూచర్ అనేది విద్యార్థిని అంటారు. కాబట్టి సో విద్య కోసం మా ఒక ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇలాంటి విద్యార్థుల మీద కానీ విద్యల మీద కానీ ఇలాంటి రాజకీయాలు బీజేపీ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఎందుకంటే ఇక చాలు, ఒక పేపర్ అయిపోయింది, ఇంకో పేపర్ అయిపోయింది, రేపు ఆగకొస్తే 10th పేపర్ కూడా లీక్ చేస్తారు సార్. అట్లా జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం. చిత్తశుద్ధి సార్, ఒక 1 minute, చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. ఎందుకంటే ఏదో జోక్యం చేసుకొని ఈ రోజు అయిపోయింది కదా సమస్య, ఇలాంటి డిబేట్లు చాలా మాట్లాడుతుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడుతారు, అన్ని మాట్లాడుతారు. కానీ కొంచెం అయినా బీజేపీ పార్టీ వాళ్ళు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నా ఒక విజ్ఞప్తి సార్. రైట్. ఓకే, రామ్మోహన్ రావు గారు ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఇందాక నేను మిమ్మల్ని దానికి సంబంధించినట్టు నోటీస్ ఇచ్చాను. అది ఏదైతే ఈ ఒక విద్యార్థి ఇన్ని ఎగ్జామ్స్ రాయాలా, ఇంతగా కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా వాళ్ళ ఏదో ఆ కార్పొరేట్ కాలేజో కార్పొరేట్ స్కూల్సో వాళ్ళ దగ్గర ఇన్ని అవకాశాలు ఉన్నట్టు, దానికి సంబంధించిన ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫాలో అవుతున్నట్టు, వాళ్ళు చివరికి వాళ్ళ దగ్గర ఆ స్కూల్స్లో దాదాపు 6-7 తరగతి నుంచి ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తూ దానికి కూడా
కేవలం విద్యాసంస్థలనే తప్పు పట్టట్లేదు, దాని తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు. ఇదేనైతే ఎక్కడైతే ఇలాంటి కాంపిటీషన్ బాగా ఉంటాయో అదే ఒక పెద్ద స్కూల్ లాగా, అదే ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు దానికి వెంట చుట్టూ తిరుగుతూ అదొక గొప్ప స్కూల్లో జాయిన్ చేస్తున్నట్టు, చివరికి లక్షల ఫీజులు ఉంటే అది పెద్ద స్కూల్ అయినట్టు, ఈ విధంగా వాస్తవంగా పేరెంట్స్ మైండ్ సెట్ కూడా అలాగే తయారైంది అనుకోండి. ఈ విధంగా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇన్ని ఎగ్జామ్స్ రాయటం అవసరం అంటారా? దాంతోపాటు ఏదైతే పేపర్ కరెక్షన్కి ఇచ్చేటువంటి అమౌంట్ కోసం కూడా కొంత మూల్యాంకనంలో కొంత జరుగుతున్నటువంటి పలచన విధానం, ఏదైతే ఒక రకమైనటువంటి జరుగుతున్న పొరపాట్లు, ఇవన్నీ మీద ఏమంటారు? 2 అంశాలు ఇందులో. పేపర్ విధానంలో అంటే దిద్దుడు విధానంలో ఎక్కువ మంది దిద్దుతున్నారు అన్నట్టు దాని గురించి సమాధానం చెప్తాను. రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు అన్నట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందండి. ఇన్ని పరీక్షలు ఎందుకు రాయిస్తున్నాం? టెక్నో స్కూల్స్ అనే పేరు మీద 5వ తరగతి నుంచే కంప్యూటర్ నేర్పుతాం, 7వ తరగతి వచ్చే వాళ్ళకి ఇంకా చేస్తామని టెక్నో స్కూల్ ఇట్లాంటి పేర్లు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇక్కడ చట్టంలో ఎక్కడ లేదు. వాళ్ళు ఇష్టమైన పేర్లు పెట్టుకొని హై స్కూల్ లెవెల్లోనే రకరకాలు చేస్తున్నారు. ఇప్పుడు సిబిఎస్ఈ సమస్య కదా, తల్లిదండ్రుల దృక్పథంలో మారాలి. ఇన్ని పరీక్షలు రాయాలని అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కెరీర్ గైడెన్స్ విషయంలోకి వస్తే మన రహీం గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఇవాళ నిమిషాల్లో సమాచారం అందుబాటులో ఉన్నది. ఏం తెలుసుకోవట్లేం మనం, ఏ పరీక్షలో ఏముంది, ఎందుకంటే ఏ పుటలో ఏం బాగుందో రాయిస్తున్నాం అంటారు. నేను కృష్ణారెడ్డి గారిని ఒక్కరిని తప్పట్టడం కాదు, తల్లిదండ్రుల ఆశలు కూడా అట్లా ఉన్నాయి. చూద్దాం ఏది రాస్తే ఏమొస్తుందో చూద్దాం, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇది. పరీక్షలు రాయడం వల్ల మెరుగవుతున్నారు కానీ ఓ టెన్షన్, ఒక రకంగా స్ట్రెస్ గురవుతున్నారు. కానీ ఎక్కువ పరీక్షలు రావడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, తక్కువ అవుతలేదు. కాకపోతే పరీక్ష మధ్యన టైం తక్కువ ఉండడం, లేకపోతే ఇట్లాంటి లీకేజీలు జరిగినప్పుడు చాలా వరకు నిరాశపడతారు. దర్శన గారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. అంటే కొంచెం పార్టీల పరంగా పక్కన పెడితే కృష్ణారెడ్డి గారు మాట్లాడిందని ఆయన అభినందించారు కనుక. ఇక రెండోది ఏంటంటే లీక్ కాకుండా ఏం చేయొచ్చు, లీక్ అయినప్పుడు మంత్రి రాజీనామా చేయాలన్న ఆ సున్నితత్వం ఎప్పుడో పోయింది. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగితే అప్పటికే 54,000 కిలోమీటర్లు రైల్వే అయింది బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ మన దగ్గర. స్వాతంత్రం వచ్చిన కొత్తలో చూసుకుంటే అప్పుడు రాజీనామా చేశారు ఆయన. ఇప్పుడు రాజీనామా చేయమని డిమాండ్ పోయింది. ఆ డిమాండ్ అయినా కూడా వాళ్ళు అంత సున్నితత్వం లేకుండా పోయింది. కనుక పార్టీలు పక్కన పెడితే ఇవాళ ఈ అసెస్మెంట్ లో మీరు అన్న పరీక్షా పత్రాలు ఎక్కువ దిక్కుతున్నారు అన్నారు కదా, ఓఎస్ఎం విధానం అందుకు తెచ్చింది. ఓఎస్ఎం విధానం ఎందుకంటే ఆన్ స్క్రీనింగ్ మార్కింగ్ ఏమైందంటే వాడు ఎప్పుడు ఈ పేపర్ దిద్దిండు అర్థమైంది. ఒకటే రోజులు 50 పేపర్లు దిద్దింది అనుకోండి, మార్క్ అవుతుంది, సమస్య లేదు, వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఒకే రోజుకు 5 పేపర్ల 4 పేపర్ల లిమిటెడ్ ఉంటుంది కనుక 4 రోజులు టైం ఇస్తే ఆ 50 పేపర్లు 4 రోజుల టైంలో 12 పేపర్లతో దిద్దాం అనుకోండి. అప్పుడు టైమింగ్ కూడా పడుతుంది కదా. మీరు అదే మనకు ఓన్లీ ఆన్సర్ షీట్స్ పట్టుకొని ఆయన ఎప్పుడు పేపర్ దిద్దిందా మీ టైం రికార్డు కాదు. మనం ఫోన్ కాల్ చేస్తాం కదా రహీం గారు, చేస్తే మనం ఫోన్ ఏ టైంలో చేసినాం అనేది వస్తుంది కదా. మనకైతే గట్టిగా మాట్లాడితే ఏ ప్లేస్ నుంచి చేసిన కూడా వస్తుంది. వాళ్ళు క్లబ్ నుంచి చేసిండా లేకుంటే ఆన్ స్క్రీనింగ్ మార్కింగ్ ఎక్కడి నుంచి చేసినా కూడా ప్లేస్ కూడా రికగ్నైజ్ అవుతుంది అంటున్నాను. అందుకనే టెక్నాలజీని బాగా వాడుకుంటే ఈ లోపాలు పరిహారం అవుతాయి. కానీ టెక్నాలజీ తెలియకపోయి వాడుకుంటే ఏమైతుంది, నేను చెప్పాను కదా, కారు డ్రైవింగ్ రానందుకు ఈ డ్రైవింగ్ కొత్త కారు ఇచ్చినా లాభం లేదని. అందుకని ఇక్కడ రెండోది కూడా జరుగుతుందంటే సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది కనుక దీని మీద మాట్లాడాలనుకున్నాను. 2025-26-22 నుంచే విధానం మార్చిండ్రు. సిబిఎస్ఈలో ఏం చేశారంటే మనకు 10-12 తరగతులు ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు పెంచారు. గతంలో మొత్తం 100 పరీక్ష విధానంలో 100 మన పేపర్ ఉంటే దాన్ని మార్చి 20% ఏమో మనకు ఇతర అసెస్మెంట్ మార్కులకు, రెండోది 80% మార్కులు ఏమో 80 ఏమో పేపర్ రావడానికి పెట్టింది. ఈ 80 ఇంటర్నల్ మార్కులు కలిపితే మొత్తం 33% వస్తే పాస్ అవుతారు. పీరియాడికల్ టెస్ట్లలో 5 మార్కులు చేసిండ్రు. ఇంటర్నల్ అసెస్మెంట్ లో నోట్ బుక్స్ సబ్మిషన్ 5 మార్కులు పెట్టిండ్రు. రెగ్యులారిటీ, కంప్లీషన్, నాణ్యత ఇవన్నీ కలిపి. సబ్జెక్ట్ యాక్టివిటీస్ దానికి 10 మార్కులు పెట్టింది. అంటే ప్రాజెక్ట్ వరకు, మల్టిపుల్ అసెస్మెంట్లు, ప్రాక్టికల్స్ ఇవన్నీ కలిపి 10-12 తరగతి ప్రాక్టికల్స్ అయితే ఇంటర్నల్ అసెస్మెంట్ తో పాటు బోర్డు షెడ్యూల్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి మధ్య జరుగుతాయి కనుక అవి అందులో కలుపుతారు. హాజరు శాతాన్ని కూడా పరీక్ష రాయాలంటే 6% 75% ఉన్నారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పరీక్షా విధానంలో చాలా మార్పులు తెచ్చారు. దీన్ని ఆ పరీక్షలు పేపర్లు దిద్దే వాళ్లకు ఈ మధ్య గ్యాప్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒప్పుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు, ఇలా పొరపాటు జరిగింది కానీ ఇంకేం పొరపాటు జరిగింది కనుక దాన్ని ఏం చేయాలంటే ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా అవగాహన కల్పించాలి. రెండోది ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు ఇంతకుముందు దర్శనం చెప్పారు కదా, మెంబర్లు వేసేటప్పుడు అటువంటి దుర్మార్గుడిని ఈ మాట అంటున్నాను. దుర్మార్గం అంటే తిట్టేం కాదు, దుర్మార్గుడిని ఆ మెంబర్గా వేయడం తప్పు కదా. తను అమ్ముకున్నాడు కదా వర్తగా 10 లక్షలకు 20 లక్షలకు, తను లాభపడ్డది కేవలం 10 లక్షలు 5 లక్షలు, కానీ మొత్తం 26 లక్షల మంది జీవితాలు నాశనం చేసిండు కదా, మొత్తం అంత విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు కదా. ఇటువంటి వాళ్ళు శిక్షించాలా లేదా? ధర్మేంద్ర ప్రధాన్ పక్కన పెడదాం, ఎవరైతే ఈ పని చేసిండ్రో ఆ పని వాళ్ళని చేసిన వాళ్ళని శిక్షిద్దాం వద్దా, దాని మీద చిత్తశుద్ధి ఉందని అంటున్నాడు. అంటే ఇప్పుడు రెండోది జరిగింది, మొదటిది అట్లా, రెండోది ఇట్లా. నీట్ పేపర్ 26 లక్షల మంది, ఇప్పుడు ఇదేమో ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏంటంటే
ఆన్లైన్ పేపర్ స్క్రీనింగ్ లో ఎట్లా జరిగిందో తెలుస్తలేదు. మార్కులు మాత్రం వచ్చినోనికి మంచి రాసినోనికి రాలేదు, అసలు ఏం రాయడానికి ఎక్కువ మార్కులు వచ్చిన సందర్భం కూడా ఏర్పడుతుంది. కనుక దీని పూర్తి విచారణ జరిపించాలంటున్నాడు. ఒక శ్వేతపత్రం ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం. అట్లానే ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో నమ్మకం కలిగించాలి. విద్యార్థుల ఆత్మహత్యల కారణమవుతుంది పరీక్ష విధానాన్ని ఇంకా సంస్కరించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడికి, సొంతంగా రాసిన వాడికి మార్కులు రావాల్సిన పరిస్థితి అంటున్నాను. చిన్నప్పుడు ఎల్ఎల్బి చదివేటప్పుడు లాయర్ గా నేను భయపడి ఫస్ట్ టైం నా జీవితంలో ఎప్పుడు నకలు కొట్టలే. నేను సెక్షన్ జ్ఞాపకం ఉంచుకుని చేతి మీద రాసుకొని పోయినా. ఆ భయానికి మరిగిపోయింది, కానీ జ్ఞాపకం ఉన్నాయి, రాసుకొని పోయినా కదా జ్ఞాపకం ఉన్నాయి. అందుకని ఏమంటా అంటే నకలు కొట్టకుండా, కాపీగా కొట్టకుండా ఏదైతే పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టి ప్రయత్నం చేయాలి. దానికి అనేక మంది సూచనలు ఇస్తున్నారు. మన కొఠారి కమిషన్ నుంచి ఇప్పటిదాకా రకరకాల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాయి. పరీక్ష నిర్వహణలో విఫలం అవుతున్నది. పరీక్ష పద్ధతి మంచిదే, కానీ నిర్వహణలో విఫలం అవుతున్నాయి. కనుక దానిలో కొత్త పద్ధతులు ఇంకా నేర్చుకోవాలి, ఉన్న పద్ధతులు అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇటువంటి అవినీతి పనులను ఆ కమిటీలో పెట్టకుండా చూడాలి. అటువంటి వాళ్ళకు జైలు శిక్ష తప్ప ఇంకో మార్గం లేదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేస్తే శిక్ష పడి దానికి భయం లేకపోతే ఎవడైనా తప్పు చేస్తుంటాడు. మంచికి ప్రోత్సాహం ఉండాలి, చెడుకు శిక్ష ఉండాలి. చెడుకు శిక్ష ఎంత అవసరం, మంచి కూడా ప్రోత్సాహం ఉండాలి. మంచి చేసిన వాడు అభినందించే ప్రయత్నం చేయాలి. ఈ పరీక్ష విధానంలో సమూలమైన మార్పుల కోసం ఒక కమిటీ ఏమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పుడు తప్పుతున్న వాళ్ళు శిక్షించాలని కూడా కోరుతున్నా. రైట్ రామన్ గారు. ఓకే, దర్శన్ గారు ఈ విధంగా లీకేజ్లు అయినప్పుడు లేదా అనేక సందర్భాల్లో రీకౌంటింగ్ అనో, రీవాల్యుయేషన్ అనో, లేకపోతే వచ్చినటువంటి ఏదైతే సపోజ్ డిఎస్సి లాంటి ఫలితాల్లో ఈ విధంగా కోట్ల చుట్టూ విధంగా తిరుగుతూ, వయసు పైబడుతూ, ఆర్థికంగా నలుగుతూ ఇలాగుంటే ఇలాంటి వాటి పట్ల మీ అసలు విద్యార్థి ప్రణాళికలు ఏంటి, భవిష్యత్తు మీ ప్రణాళికలు ఏంటి? మేము ఒక కూడా రాహుల్ గారు, దర్శన్ గారు టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడుతున్న వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఓకే రాహుల్ గారు, రాహుల్ గారు ఏదైతే ఈ విధంగా కేవలం నిరసనలు విమర్శలే చేయకుండా దానికి సంబంధించినటువంటి చట్టం తీసుకురావడంలో, బిల్లు తీసుకురావడంలో ఏమైనా ప్రణాళికలు చేయబోతున్నారా కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో? ఈ విధంగా జరిగినప్పుడల్లా కేవలం ఇలా చర్చలు చేసుకోవటం, దాని గురించి విమర్శలు చేసుకోవడంతో పాటు కాకుండా దీనికంటూ ప్రత్యేకమైన చట్టం కోసం ప్రయత్నిస్తున్నారా? పార్లమెంట్లో విషయాన్ని లేవనెత్తారా? ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు జాతీయ స్థాయిలో? సార్ నేను అదే చెప్తున్నాను సార్, డెఫినెట్ గా ఎలాగో పార్లమెంట్ లో లేవనెత్తామని చెప్పి మాకు నమ్మకం ఉన్నది. మా రాహుల్ గాంధీ గారు ఆ విషయంపై కీలకంగా చర్చిస్తారు, దేశ ప్రజలందరూ చూస్తారు. కానీ చర్చించడమే జరుగుతుంది మా ప్రతిపక్షం నుండి, మా పార్టీ కానీ అధికారం నుండి బీజేపీ పార్టీ మాత్రం చర్చకు మాత్రం అసలు మేము ఎంత చర్చించినా దానికి విఫలం అయిపోతున్నాం. దానికి రెడీగా లేదు. ఎందుకంటే ఆ చర్చ మేము ఎంతగానో చర్చించినా కానీ దాన్ని నిలబెట్టుకోగలుగుతలేరు. ఎందుకంటే ఇట్లా ఎప్పుడు డౌన్ ఫాల్ అయిపోతుంది సార్. ఒక ఎగ్జామ్ కాదు, 2 ఎగ్జామ్ కాదు, ఇదే జరుగుతుంది. అందుకని చర్చించిన చర్చ వేస్ట్ అన్నట్టు దేశ ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటారు ఎంతో కష్టపడి విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుంటారు. ఇందాక మీరు అందరు అన్నట్టు ప్యానల్ వాళ్ళందరూ చెప్పారు, కృష్ణ కూడా చెప్పారు, ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తుంటారు, అన్ని ఎగ్జామ్లు రాస్తుంటారు అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పింది. సో వాటిని కూడా బేస్ చేసుకుంటే కూడా ఎంతో కష్టనీయంగా రాస్తున్నా కానీ ఆ పరీక్షలనైనా ఆ చదువులైనా అన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మేల్కొనైనా ముందుకు పోతే బాగుంటది. సరే మేము లేవనెత్తినా ధర్నా చేసిన బీజేపీ పార్టీ మాత్రం మేము అట్లనే ఉంటామంటే నష్టపోయేది రాను బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండేది, అధికారం కోల్పోతారు. ఎందుకంటే ఇక ప్రజలు వాళ్ళని నమ్మి ఆ స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టారు. సో కేంద్ర మంత్రులైనా ఎవరైనా ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళు ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతే భవిష్యత్తులో మంచుకుంటారు. ఎందుకంటే ఇలానే మేము చేసుకుంటూ పోతాం, ఒక టైప్ ఇంకోటి అయిపోయినా ఇంకోటి ఇక వాళ్ళని ఇప్పటికే ఎవరు నమ్ముతలేరు సార్. ఇక రేపు ఆయనతో కూడా నమ్మరు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మేము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గతంలో ఉన్నప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న ఒక పేపర్ కూడా మేము సగం ఇక్కడ లీక్ అయినట్టు మీరు గతంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎన్ని లీకేలు అయినాయో తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశం మొత్తం చూసారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నప్పుడు అదే జరుగుతుంది. మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క లీకే జరుగుతుంది సార్. ఎందుకు? మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం కాబట్టి ఆ చిత్తశుద్ధి ఏంటో జనాలు ఆదరిస్తారు. సో నేను ఏదంటున్నా అంటే సరే కొద్దిసేపు పార్టీలు పక్కకు పెట్టినా కానీ ఇకనైనా మేల్కొని ఇక మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అదే ఒక డిమాండ్ సార్.
మేల్కొని ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదని చెప్పి మా ఒక డిమాండ్ సార్. అసలు కేవలం పారదర్శకత కోసమే టెక్నాలజీని వాడుతున్నాం అంటున్నారు. మళ్ళీ అదే టెక్నాలజీ లోపాల వల్ల ఈరోజు స్వయంగా కేంద్ర మంత్రి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వైఎస్ఎంలో. అంటే అసలు ముందుగానే ఇలాంటి పొరపాట్లు జరగకుండా వ్యవస్థలో ఎందుకు సరిదిద్దలేకపోతున్నారంటే ఏమంటారు? అదే కదా సార్, నేను అదే అంటున్నా, ముందు జాగ్రత్త పడితే ఏమైతుంది? ఇప్పుడు కేంద్ర మంత్రి ఉండి ఒప్పుకుని ధర్మేంద్ర గారు సరే లోపం జరిగింది అని చెప్పి, ఇట్లాంటి లోపాలు జరుగుతాయని మీకు ముందే గ్రహించి జాగ్రత్తలు ఉంటే ఏమైతుంది? అది లైఫ్ సార్, అది విద్య అనేది లైఫ్ కదా. ఆ లైఫ్ మీద దెబ్బ కొట్టే విధానం కాకుండా రాజకీయాలు మీరు ఎన్నైనా చేసుకోరి, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇంకే పార్టీల మీద చేసుకోరి, అది మీ దమ్మేందో చూద్దాం, అప్పుడు సవాల్కి సవాల్. కానీ ఈ విద్యార్థుల మీద చెలగాట్లాడడం గతంలో కేసీఆర్ అడితే కనుమరుగు అయిపోయింది సార్. నేను అదే మళ్ళీ రిపీట్ గుర్తు చేస్తున్నా, మీరు అందరూ ప్యానల్ అందరికి తెలుసు, విద్యార్థుల మీద చెలగాట్లాడి రోడ్డు మీద కూర్చోబెట్టాడు. ఈ రోజు కనుమరుగు అయిపోయి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు. సో బీజేపీ పార్టీ కూడా అది దృష్టిలో పెట్టుకుని గుర్తు పెట్టుకుంటే ఇక మళ్ళీ మంచిగా ఉంటుందని చెప్పి మేము ఒక డిమాండ్. ఎందుకంటే జాగ్రత్త తీసుకోవాలి. దేనికోసం జాగ్రత్త అని చెప్పి వాళ్ళు అనుకుంటుండొచ్చు, అరే విద్యార్థుల మీద నువ్వు వాడేది విద్యార్థుల మీద, ఇవన్నీ ఏంది లీకేజీలు? చదువుకునే వాళ్ళకు ఇంట్రెస్ట్ రాకుంటుంది సార్. తల్లిదండ్రులు కాయ కష్టం చేసి ఈ రోజు అందరు ఉన్నోళ్లే కాదు కదా సార్, బీజేపీ పార్టీ నాయకులకు అందరికి ఉన్నోళ్లే పైసలు డబ్బులు ఉన్నోళ్ళే కనబడుతున్నాము. కానీ మా అందరూ బయటకు వచ్చి చూస్తే లేని ఎంతో కాయ కష్టం చేసి వాళ్ళని చదివిపించి ప్రయోగాలు చేద్దామని అనుకుంటారు. కానీ ఈ రోజు ఆ చదివే ఈ రోజు వాళ్ళని రోడ్ల మీద పడేసి చెట్ల కింద కూర్చోబెట్టి కోర్టుల మీద పిటిషన్లు వేసి రీవాలిఫికేషన్ అవన్నీ పెట్టుకున్న స్థితికి తీసుకొచ్చిందంటే ఇక వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎంత గొప్పగా పాలిస్తారో, ఎంత ముందుకు పోతుందో, ఎంత అభివృద్ధి పోతుందో. సో అందుకనే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసిన తప్పులు చేసినాం అని చెప్పి కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇంకా జనాల ముందుకు వచ్చి మేమే చేసినాం, తప్పు అయిపోయింది మళ్ళీ కాకూడదు, ఇట్లాంటి తప్పులు ఎన్ని చెప్తారు మీరు? ఎంతమంది కళ్ళు కప్పుదామని చూస్తారు, దేశ ప్రజలందరూ చూస్తారు బీజేపీ నాటకాలు. సో ఇక అవన్నీ సోయిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని చిత్తశుద్ధులు ముందుకు పోవాలని చెప్పి మా డిమాండ్. రైట్, రాహుల్ గారు ఏమంటారు? ఏదైనా పారదర్శకత ఉంటేనే సరిపోతుంది, టెక్నాలజీ తీసుకొచ్చారు. అసలు వాస్తవంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ కానీ ప్రతిదీ కూడా పారదర్శకంగా, టెక్నికల్గా, టెక్నాలజీగా ముందుకెళ్తుంది. దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలా లోపాల వల్ల సరే మిగతా విషయాల్లో టెక్నాలజికల్ లోపం జరిగితే దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఈ విధంగా ఒక విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో మానసికంగా గురవుతున్నారు. ముందు ఇలాంటి తప్పులు జరగకుండా అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? దీని గురించి సరైన వివరణ ఏమైనా ఇచ్చారు ఇంతవరకు? ఏమంటారు? సరే, ఇక్కడ ఎవరమైనా అక్కడ తప్పు చేయాలనేది, తప్పు జరగాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరు కూడా ప్రజా సంక్షేమం గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసే, ఎక్కడన్నా ఒకరు ఏదో ఒక సందర్భంలో బలహీనతలకో లేదంటే తప్పుడు దారిలో ఉన్న వ్యక్తి అందులో అడ్డంగా అంటే వ్యవస్థలో వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటివి కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కానీ అది ఇందాక చెప్పినట్టు, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, అది కఠినంగా ఉండాలి. ఒక వ్యక్తి చేసిన అంటే ఆ తప్పు చేసిన వ్యక్తికి ఎట్లా ఉండాలంటే, ఇంకోసారి ఎవరైనా తప్పు చేస్తే అలాంటి పరిస్థితి నాకు వస్తే నేను బతకగలుగుతాను అనే స్టేజ్లో ఇలాంటి పరిణామాలు ఉండాలంటే విద్యార్థుల భవిష్యత్తులతోటి కానీ పేరెంట్స్ల తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న భవిష్యత్తు అంటే ఆ ఆలోచనలు కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన దాన్ని నిర్వీర్యం చేసే వ్యక్తులకు కఠినంగా శిక్షలు ఉండాలి. దానికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి 1-2 పొరపాట్లు పెద్ద ఎత్తున జరిగినప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము సరైన నిర్ణయం తీసుకొని ఇంకోసారి జరగకుండా, ఈ తప్పులు జరగకుండా ముందుకెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇక్కడ ఇందాక రామ్మోహన్ రావు సార్ చెప్పారు పేరెంట్స్ కు ఉండాలి అంటే పేరెంట్స్ కూడా బాధ్యత ఉండాలి. మనం ఏ వచ్చింది, ఏ కాలేజీ ఏంది, ఏ విద్యా వ్యవస్థ ఏంది అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఏమైతుందంటే సార్, కాంపిటీషన్లు పడిపోతున్నారు తల్లిదండ్రులు. రెండోది పిల్లలు కూడా మనం ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది. మూడో అంశం ఏమొస్తుందంటే సార్, గొప్పలకు పోతున్నారు తల్లిదండ్రులు. ఏమైతుందంటే నేను ఎంత ఫీజు కట్టినా, నేను ఇంత ఫీజులు కట్టి చదివిపిస్తున్నా, నేను ఈ స్కూల్లో వేసినా ఆ స్కూలే అంటే అందులో చెప్పకపోయినా కానీ పేరెంట్స్ పిల్లల చదువు గురించి గొప్పగా చెప్పుకునే దాంట్లో ఆ కాలేజీలు కానీ ఆ స్కూళ్ళు కానీ అంటే ప్రమాణాలను ఏ మాత్రం కూడా కింది స్థాయి వరకు చూడకుండా ఆ విద్యా వ్యవస్థలు ఇచ్చిన యాడ్స్ చూసో బ్యానర్లను చూసో వాళ్ళ మార్కెటింగ్
ఏజెంట్లు వచ్చేసి, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్లు వచ్చేసి పేరెంట్స్ దగ్గర మా ప్రపంచాన్ని చూపిస్తున్నట్టు మీ పిల్లోడు ఇప్పుడే ఐఏఎస్ అయిపోయిండు, ఐపీఎస్ అయిపోయిండు, లేదంటే ఐఐటీలో వచ్చినట్టు, త్రిబుల్ ఐటీలో వచ్చేసినట్టు, కొన్ని కాలేజీలలో వచ్చేసినట్టు భ్రమ కల్పించడం తోటి తల్లిదండ్రులు ఆ ట్రాప్ లో పడుతున్నారు. ఈ ట్రాప్ లో పోకుండా ఉండడానికి కూడా కొంత వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ చేయకుండా ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏమైతుంది సార్, ఇంటర్మీడియట్ అయిపోయినాక మా నెంబరు, మా పాప పిల్లల నెంబరు ఇంజనీరింగ్ కాలేజీలకు ఎట్లా పోయినాయో తెలియదు. ఇప్పుడు కాదు సార్, మన రాష్ట్రం కాదు సార్, దేశం మన రాష్ట్రాలు దాటిపోయినాయి. కాలేజీలకు కన్సల్టెన్సీలకు పోతున్నాయి. ఎట్లా పోతున్నాయి? మా యొక్క డీటెయిల్స్ కాలేజీకి ఇచ్చినాయి, మా పిల్లల ఫోన్ నెంబర్లు మా నెంబర్లు పోయి పొద్దున లేస్తే చదువుని పక్కకు పోతుంది. సార్ మీ పిల్లలకి ఎంత ర్యాంక్ వచ్చింది సార్, మేము ఏ కాలేజీలో మేము ఇందులో ఇప్పిస్తాం సార్, అందులో ఇప్పిస్తాం సార్. పిల్లల తల్లిదండ్రులను ఎంత టెన్షన్ పెడుతున్నారు, పిల్లలకి ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఒకటి సార్, ఒక రకంగా ఒక తండ్రిగా ఆలోచన చేస్తే పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. దీనికి అందరికీ నేను మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు, ప్రతి ప్రభుత్వము దీనికి బాధ్యత వహించాల్సింది. ఇప్పటికైనా విద్యా వ్యవస్థను వ్యాపార వ్యవస్థగా మార్చితే సందర్భం నుంచి ఈ పూర్తి స్థాయి వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయి. ధనార్జనకే అందులో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్ లో చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ లీకేజీలు ఎక్కడ జరుగుతున్నాయి సార్? డబ్బులు తీసుకొని ఏదో కేంద్ర మంత్రి చేసిండనో వీళ్ళు చేసిండనో కాదు, అందులో ఉన్న ఎంప్లాయీస్ చేస్తున్నారు. వారి యొక్క గుణగణాలు తీసుకొని ఈ పేపర్ వాల్యుయేషన్ కు తీసుకున్న దగ్గర నుంచి మొదలుకుంటే పేపరు ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళ బయోడేటా, బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్ని చూసుకొని ఓన్లీ వాళ్ళు ఉన్న పొజిషన్లు, రికమెండేషన్లు చూసి కనుక ఈ ఒక్క వ్యవస్థలో పెడితే కనుక మనం ఎన్ని స్ట్రిక్ట్ చేసినా, ఎన్ని రకాలుగా వార్నింగ్లు ఇచ్చినా, ఎలాంటి పనిష్మెంట్లు ఉన్నాయన్నా కానీ ఈ ప్రమాణాలు చేంజ్ కావు. దీనికి అంతటికీ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఉంటుంది. అంటే ఎక్సర్సైజ్ అంటే ఏ విధంగా చేస్తారు అనేది క్షుణ్ణంగా చేయాల్సింది ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి. ఏ ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతసేపు ఇందాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కేంద్రంలో జరుగుతుంది, కేంద్రం రాష్ట్రంలో కూడా ఎన్ని జరుగుతున్నాయి, టీఎస్పీఎస్లో ఏం జరిగింది, ఇంటర్మీడియట్ లో ఏం జరుగుతుంది, స్టేట్ బోర్డులు ఎంత జరుగుతున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి. దాన్ని అవన్నీ మనం పోతే కృష్ణారెడ్డి గారు రైట్ అండి, ఒక్క నిమిషం, ఈ విషయాన్ని అంతా పక్కన అరబట్టినట్టు అవుతుంది. కాబట్టి రైట్ కృష్ణారెడ్డి రామ్మోహన్ గారు, వాస్తవంగా అసలు టెక్నాలజీ పెరిగే కొద్దీ లోపాలు తగ్గాల, కానీ లోపాలు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? సాఫ్ట్వేర్లో లోపమా? ఎక్కడ జరుగుతుంది? దాంతోపాటు విద్యా వ్యవస్థలో అసలు జరగాల్సినటువంటి ప్రక్షాళన ఏంటి, ఏమంటారు? టెక్నాలజీలో తప్పలేదు, టెక్నాలజీని వాడేవాడిలో మోసం ఉందంటున్నాను. ఎందుకంటే కంప్యూటర్ మెదడు ఉండదు, కానీ దాన్ని ఫీడ్ చేసేవాడికి మెదడు ఉంది కదా. కనుక తప్పు చేసేది వ్యక్తులు తప్పు చేస్తున్నారు, కంప్యూటర్ల ద్వారా కూడా తప్పులు చేస్తున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది? కానీ ఆన్లైన్ స్క్రీనింగ్ మార్కింగ్ ఏదైతుందో దాన్ని మీద అధ్యయనం చేసిన వాడిని పూర్తి స్థాయిలో అది ఒప్పుకోదగ్గదే. ధర్మేంద్ర ప్రధాన్ అందులో లోపాలు జరిగినాయి అన్నాడు, కానీ ఆ వ్యవస్థలో లోపం లేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే అయ్య గారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని పాత సామెత రహీం గారు. ఇప్పుడు అట్లా కాదు, చేసిన తప్పుడు మళ్ళీ చేస్తున్నారు కదా. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద ఎందుకు పడుతుందంటే ఆయనే స్వయంగా ఇది జరిగిందని ఒప్పుకుంటున్నాడు కదా, కొత్తగా ఏం లేదు, వేరే బేసిన్లో ఒప్పుకుంటున్నాడు. కనుక కింది స్థాయి ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిండ్రో, నీట్ ఎగ్జామ్ నిర్వహించిండ్రో వాళ్ళ మీద కానీ ఇప్పుడు సిబిఎస్ఈ లో ఇటువంటి జరిగిన దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. దానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రజలు డిమాండ్ చేస్తుంటారు, మేము ఖచ్చితంగా విచారణ జరుపుతాం, ఎవరు తప్పు చేసిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతుందని నేను అంటున్నాను. తప్పు జరిగిందని ఒప్పుకుంటే లాభం లేదు, చదువు దొరుకుంటే లాభం లేదు. ఆ తప్పు జరిగితే దాన్ని, ఆ తప్పుకు బాధ్యులు ఎవరు వాళ్ళు శిక్షించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ బెయిలబుల్ సెక్షన్లే ఉన్నాయి వాళ్ళ మీద. నేను నాన్ బెయిలబుల్ సెక్షన్లే పెట్టాలంటున్నాను. 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి బెయిల్ దొరకదు, వెంటనే అరెస్ట్ చేస్తానికి వీలు ఉంటుంది. 7 సంవత్సరాల లోపు అయితే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను ఏంటంటే మనకు బెయిల్ ఇది దొరుకుతుంది, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు, వాళ్ళు రాచమర్యాదలు చేస్తున్నారు. అట్లా కాకుండా ఎవో 7 years శిక్షగా మారిస్తే మంచిది. శిక్షలు పెంచితే నేరాలు అవుతాయి. నేను అంటే ఉరి శిక్ష లేని దేశాల్లో నేరాలు తక్కువనే, ఉరి శిక్ష ఉన్న దేశాల్లో నేరాలు ఎక్కువ సందర్భం చూస్తున్నాం. కానీ కనీసం నేను జైలుకు పోతాను, 10 ఏళ్ల దాకా జైలుకు పోతాను భయం ఉంటే వేరుగా ఉంటది కదా అని అంటున్నాను. అందుకని అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పేపర్ లీక్ అయినా సరే పరీక్షలు రాసే విధానం రావాలి అంటున్నాను. పేపర్ లీకేజ్ తోని మొత్తం విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా నేను మొదట్లో పరిష్కార మార్గం చెప్పినా, ఈ పేపర్ లీక్ అయినా సరే నేను జంబ్లింగ్ పద్ధతి కానీ, పేపర్ల తయారీలో మనకు నేను చెప్పిన ప్రశ్న పత్రాల మార్పిడి కానీ, ప్రశ్నల నెంబర్ల మార్పిడిలో కానీ అప్పుడు అవుతుంది. బుక్తో రాయమనండి. ఇప్పుడు కొన్ని పరీక్షలు రహీం గారు డైరెక్ట్ గా చూసి రాతలేదు, బుక్ను చూసి రాయొచ్చు, కానీ ప్రశ్న అట్లా ఉండదు.
డైరెక్ట్ గా బుక్ లో చూస్తే దొరకదు ప్రశ్న, జవాబు అంటే ఆ ప్రశ్న మొత్తం బుక్ చూసి చదివితేనే చదివి అర్థం చేసుకున్నవాడికే రావడానికి. జాతీయ విద్యా విధానం అది ఉన్నది, ఆ పద్ధతి ఉన్నది. మూల్యాంకనంలో చాలా మార్గదర్శకాలు ఉన్నాయి. 2020 కరోనా కాలంలో వచ్చింది జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. దాన్ని చాలా మంది వ్యతిరేకించారు, కానీ మెల్లమెల్లగా ఆ సిస్టమ్ మారాల్సి ఉంది. నేను 1+ ఇప్పుడు 5+2 ఉన్నది కదా, ఆ విధానం మార్చాల్సి ఉంది మెల్లమెల్లగా. డిస్కస్ చేద్దాం, చెప్పిన కరెక్టే. మెల్లిమెల్లిగా అదే రాబోతున్నాయి త్వరలో. దానికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, దాన్ని డిబేట్ పెడదాం. చర్చలో పాల్గొనేందుకు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి, రాహుల్ గారికి, దర్శన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా దేశంలో విద్యా వ్యవస్థ అసలు ఏ దిశకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు వెలిగినటువంటి జాతీయ బోర్డులే ఈరోజు ఈ వివాదాలకు కారణం అవుతున్నప్పటికీ మధ్యలో మాత్రం నలిగిపోతుంది విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు. కొంతమంది ఈ టెన్షన్స్తో ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చింది. మన నీట్ ఎగ్జామ్స్లో ఇప్పుడు చూస్తే CBSE పరీక్షలు 12వ తరగతి ఫలితాలు. ఈ విధంగా ప్రతిసారి కేవలం ఈ వివాదాలే కారణం కాకుండా ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని సరైనటువంటి అవగాహన కలిగించుకొని పొరపాటు చేసే వ్యక్తుల్ని కానివ్వండి, సంస్థను కానీ శిక్షిస్తే కానీ దీనికంటూ పైప్ లైన్కి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇది మెగానైట్ డిబేట్. చూస్తూనే ఉండండి మెగానైట్ టీవీ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పసుపు పండుగ మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పసుపు పండుగ మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వెల్కమ్ టు మెగానైట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రవేశపెడుతున్న సంస్కరణలు రాజకీయ పార్టీలో ఏటా కొత్త గుబులు రేపుతూనే ఉన్నాయి. నిన్నటి దాకా ఈవీఎంల చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు స్పెషల్ సమ్రై రివిజన్ వైపు మళ్లింది. జూన్ 15 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ లో చేపట్టబోయే ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రేణులను తీవ్రంగా అప్రమత్తం చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పెను సంచలనంగా మారాయి. బెంగాలు, తమిళనాడుల ఉదాహరణలను లెక్కలతో సహా వివరిస్తూ క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు. అసలు జగన్ మనసులోని భయం ఏంటి, సర్వేనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు